హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనము ఫ్లాట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అండ్ ఇట్స్ టైప్స్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే కమ్ టు 5 మార్క్స్ ఆల్సో. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, సో జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ టాపిక్ ఆల్సో. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఫ్లాట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ అన్ యాక్టివిటీ కెన్ బి డిలేడ్ వితౌట్ డిస్టర్బింగ్, వితౌట్ ఎఫెక్టింగ్ ది ప్రాజెక్ట్ షెడ్యూల్. ఓకే, నువ్వు ఒక ప్రాజెక్ట్ని షెడ్యూల్ చేసుకున్నావు, 10 డేస్లో కంప్లీట్ చేయాలి అనుకున్నావు. ఈ 10 డేస్కి కొన్ని యాక్టివిటీస్ పెట్టుకున్నావు. ఓకే, ఒక యాక్టివిటీ యొక్క టైం పీరియడ్ డిలే అయినప్పటికీ నువ్వు వితిన్ 10 డేస్ కనుక ఆ యాక్టివిటీ కంప్లీట్ చేస్తే వాటిని మనం ఏమంటామంటే ఫ్లాట్ అంటాం. వితిన్ 10 డేస్ నువ్వు కంప్లీట్ చేసావు. ఇప్పుడు నీ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నావు. ఓకే, కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది నీ యాక్టివిటీ, కార్డ్స్ ప్రింటింగ్ అనేది నీ యాక్టివిటీ, ప్రింటింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది నీ యాక్టివిటీ, అండ్ మేనేజ్మెంట్ అనేది అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం అనేది నీ యాక్టివిటీ. ఈ 3 యాక్టివిటీస్ కలిపి నీకు 10 డేస్ టైం పీరియడ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇందులో ప్రింటింగ్కి నువ్వు యాక్చువల్గా 2 డేస్ పెట్టుకున్నావు, బట్ 3rd డే కూడా పట్టినప్పటికీ నువ్వు ప్రాజెక్ట్ని అంటే నీ యొక్క ఎంటైర్ వర్క్ని, ఫంక్షన్ని నువ్వు అనుకున్న పనులన్నీ ఈ 10 డేస్లో కనుక కంప్లీట్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లాట్ వితౌట్ ఎఫెక్టింగ్ యువర్ ప్రాజెక్ట్ షెడ్యూల్. ఓకే, సో జనరల్గా ఇది మనకి 3 టైప్స్ ఉంటుంది. దట్ ఈస్ పాజిటివ్ ఫ్లాట్, ఫ్రీ ఫ్లాట్ అండ్ నెగటివ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ని స్లాక్ అని కూడా అంటాము. స్లాక్ కోసం ఫార్ములా ఇచ్చానమ్మా, ఇది ఆల్రెడీ మీకు ప్రీవియస్ లింక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎలా చేసుకోవాలి స్లాక్ అంటే ఈ ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ లింక్లో పెట్టడం జరిగింది, మళ్ళీ ఒక్కసారి చూడండి. సో కమింగ్ టు దిస్ వన్, ఇప్పుడు పాజిటివ్ ఫ్లాట్, ఫ్రీ ఫ్లాట్ అండ్ నెగిటివ్ ఫ్లాట్ అంటే ఏంటి, వీటి గురించి చెప్పే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దట్ ఈస్, మీరు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు, మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు. ఓకే, సో దీనికి మీకు పట్టే టైం పీరియడ్ 30 మినిట్స్. ఓకే, మీరు రీచ్ అవ్వాల్సిన ట్రైన్ వచ్చేసి 10 AM ఉంది. 10 AM ఉంది, లెట్ us టేక్. ఓకే, సో మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు, నీకు పట్టే టైం పీరియడ్ 30 మినిట్స్. సో ట్రైన్ ఎన్నింటికి ఉంది? 10కి ఉంది. ఇప్పుడు నువ్వు 9:20కి రీచ్ అయ్యావు అనుకుందాం, సో స్టేషన్కి స్టార్ట్ అయ్యావు అనుకుందాం. అక్కడి నుంచి 30 మినిట్స్ అంటే 9:50 కల్లా నువ్వు స్టేషన్కి రీచ్ అవుతావు. అంటే నీకు ఇంకా ఎంత టైం పీరియడ్ ఉన్నట్టు? ఒక 10 మినిట్స్ ఉంది. ఈ 10 మినిట్స్ ఫ్లెక్సిబిలిటీ, నీకు హాయిగా రిలాక్స్గా కూర్చోవచ్చు, లేదా అటు ఇటు తిరగవచ్చు, ఏదైనా బుక్ పర్చేస్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ లైక్, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 10 మినిట్స్ అడిషనల్ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఎందుకంటే 9:50కి రీచ్ అయ్యాం, 10కి ట్రైన్ అంటే 10 మినిట్స్ టైం ఉంది, దీన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ ఫ్లాట్ అంటాం. ఓకే, పాజిటివ్ ఫ్లాట్. అలా కాదు, కరెక్ట్గా షార్ప్ 9:30కి వెళ్ళాం, సో 50 మినిట్స్ కరెక్ట్ 10 మినిట్స్ మళ్ళీ 30 మినిట్స్, దట్ ఈస్ 10 o'clockకి నువ్వు రీచ్ అవుతావు. అంటే నీకు అక్కడ అవకాశం ఉందా? ఏమన్నా లేదు, కానీ నువ్వు అనుకున్న ట్రైన్ని క్యాచ్ చేయగలుగుతున్నావు. సో దట్ ఈస్ 0 మినిట్స్. దీస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఫ్లాట్ అంటాం. నువ్వు అనుకున్న ట్రైన్ని నువ్వు క్యాచ్ చేస్తున్నావు, బట్ కరెక్ట్గా షార్ప్గా వెళ్తున్నావు, నీకు ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు ఇక్కడ. ఓకే, హియర్ పాజిటివ్ ఫ్లాట్లో నీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, బట్ ఫ్రీ ఫ్లాట్లో ఫ్లెక్సిబిలిటీ లేదు. నువ్వు 9:40కి బయలుదేరావు అనుకుందాం, అప్పుడేమవుతుందమ్మా? 10:10కి రీచ్ అవుతావు, అంటే -10 మినిట్స్ టైం. అంటే నువ్వు ట్రైన్ మిస్ అయిపోతున్నావు, అర్థమైందా? అంటే నీ ప్రాజెక్ట్ అనేది డిలే అయిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే నెగటివ్ ఫ్లాట్ అంటున్నాం. పాజిటివ్ ఫ్లాట్, నెగటివ్ ఫ్లాట్ అండ్ free float. These are the different types of float. I hope you can understand this topic. If you like it, share it to your friends and subscribe my channel. If you have any doubts or ఇంకొకటమ్మా, మీకు డౌట్స్ మాత్రమే కాదు, మీకు ఏదన్నా కనుక
టాపిక్స్ తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే, నేర్చుకోవాలి అనుకున్నట్టయితే నా ద్వారా, సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే వాటిని కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, దట్ ఈస్ శారదా లెర్నింగ్ హబ్. థ్యాంక్ యూ అండ్ బాయ్. గుడ్ నైట్.